హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఏంటి అంటే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ విషయాన్ని తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది నాకు. మీకు కూడా తెలుసు, ఈ మధ్య జరిగింది కదా, ఆగస్టు 9th ఏం జరిగిందో ఒక జూనియర్ డాక్టర్ మీద దాడి. అది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. బాధపడడం తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే అట్లా ఉన్నాయి రూల్స్. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అంటారు కదా, చట్టానికి వదిలేయాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. శిక్ష పడాలని మనందరం కోరుకుందాం. ఏంటి అంటే మనుషులు అంత క్రూరంగా బ్రతకకండి. అంత క్రూరత్వంతో తీసుకుపోయేది ఏం లేదు. అర్థమైందా? నేను మీకన్నా చిన్నదాన్నో పెద్దదాన్నో ఏదో ఒక చిన్న విషయం చెప్తున్నా మీకు. యూజ్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి, లేదా ఓకే మీ ఇష్టం. అంత క్రూరంగా బతకాల్సిన అవసరం లేదు. అంత ఒక శవాల మీద డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటారు? ఆ ప్రిన్సిపల్ అంటే ఘోరమైన బిజినెస్లు చేస్తాడంట. ఏం బిజినెస్లు? న్యాయమైన బిజినెస్లు కాదు, అన్యాయమైన బిజినెస్లు, ఇల్లీగల్ పనులు మొత్తం చేస్తాడంట. అంత అవసరం ఏమొచ్చింది? అంత కోట్లు కూడబెట్టి ఏం చేస్తారు? అంత క్రూరమైన డబ్బు అవసరం లేదు. న్యాయంగా బ్రతకండి, న్యాయంగా ఉండండి. డబ్బు సంపాదించాలి, తప్పు లేదు. డబ్బు సంపాదించడంలో తప్పు లేదు. డబ్బు సంపాదించే విషయంలో వెనక ముందు చేయొద్దు. ఎందుకంటే మనకు కావాల్సిందే డబ్బు. కాబట్టి ఆ డబ్బుని ఎలా సంపాదించాలి? డబ్బు సంపాదించడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. మంచి మార్గంలో డబ్బు సంపాదిస్తే నలుగురికి ఉపయోగపడుతుంది, మీరు నలుగురికి ఉపయోగపడతారు. అలా అలా మన సమాజం అనేది మంచి స్థాయిలో వెళ్తూ ఉంటుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇలా ఉండాలి. కానీ గంత క్రూరంగా మనుషుల మీద ఏమంటారు, శవాల మీద డబ్బులు ఏరుకొని, ఓకే లేని వాళ్ళు ఏరుకుంటారు కావచ్చు, మరీ అంత లేకుండానైతే లేడుగా ప్రిన్సిపల్ అయితే. మరీ అంత క్రూరంగా బ్రతకకండి. సాటి మనిషిని విలువ ఇవ్వండి. అతని బాధ లేదో పంచుకోకున్నా పర్లేదు, కనీసం వాళ్ళకు హాని చేయకుండా ఉండండి. నిజంగా సాటి మనిషితో పద్ధతిగా ప్రవర్తించండి. మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా. ప్రతి ఒక్కరికి, ఆడైనా మొగైనా అందరికీ విలువిచ్చి బ్రతుకుదాం. ఉన్న రోజులు హ్యాపీగా ఉందాం. కానీ ఇంత క్రూరమైన పనులు చేయొద్దు. చేస్తే వచ్చేది ఏం లేదు. అంత కోట్లు కూడబెట్టించినా సచ్చేటప్పుడు తీసుకుపోయేది ఏం లేదు. కాబట్టి అక్రమదారుల్లో డబ్బు సంపాదించాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు ఇంత 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 అఘాయిత్యాలు చేసుకుంటా, ఎందుకు అంత పిచ్చి పనులు చేసుకుంటా, ఎందుకు అంత చేయాలి? ఒక ప్రిన్సిపల్ అంటే, కాలేజీకి ప్రిన్సిపల్ అంటే అతను ఏ లెవెల్లో ఉంటే అతనికి ప్రిన్సిపల్ జాబ్ వస్తుంది? ఆ లెవెల్ అంతా ఎక్కడ పోయింది? మంచి చదువుకున్న వ్యక్తి అయితేనే కదా, మంచి ఎడ్యుకేటెడ్ అయితేనే కదా మన గవర్నమెంట్ మంచి స్థాయిలో అతనికి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చింది. ఆ చదువంతా ఎటుపోయింది? వాళ్ళ టీచర్స్ చెప్పిన విజ్ఞానం అంతా ఎటుపోయింది? ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం గంత క్రూరమైన పనులకు ఎందుకు దిగజారాలి? ఇవన్నీ క్వశ్చన్లు ఒకదాని మీద ఒకటి వస్తూ ఉంటే నా మైండ్ నాకే ఖరాబ్ అయిపోతుంది. అసలు అది గుర్తుకొచ్చినప్పుడు ఆ న్యూస్ వింటూ ఉంటే ఆ అమ్మాయి ఇతరులకు, అరే ఇలాంటి బాధ ఎవరు పడద్దు, పేద ప్రజలు పడద్దు, ఇదంతా నేను మీడియాకి చెప్తా అని ఎవరితో అన్నదో మరి ఎట్లా అన్నదో, మొత్తానికైతే ఆమెకు నచ్చని పనులు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆమె ఏదో చేయబోతే ఏదో అయినట్టు అయింది. కాకపోతే మనుషులకు విలువ ఇవ్వండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా హ్యాపీగా, ఒకరినొకరు చూసుకుంటా హ్యాపీగా బ్రతకాలి. కానీ ఈ రీతిగా బ్రతకద్దని నా చిన్న విన్నపం. నచ్చితే కనుక అందరూ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటి మనిషికి విలువ ఇవ్వండి. అదే ప్రతి మనిషిలో దైవాన్ని చూడండి. చూస్తే ఏంటి బాగుంటుంది. వాళ్ళు మనకు అంటారు కదా, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలని. మనం మర్యాదగా ఉంటేనే ఎదుటి వాళ్ళు కూడా మనకి మర్యాద ఇస్తారు. సో ఇలాంటి విషయాలలో వెనక ముందు చేయకండి. సాటి మనుషులను గౌరవిద్దాం. అదే గౌరవంతో మనం బ్రతుకుతాం. అడ్డదిడ్డంగా వచ్చిన డబ్బు ఎన్ని రోజులు ఉండదు. అలాంటి డబ్బు కూడా అవసరం లేదు. అలాంటి బ్రతికే అవసరం లేదు. చిన్న చిన్న సలహాలు చిన్న నియమాలు, మన పెద్దవాళ్ళు చెప్పిన నియమాలు మైండ్లో ఉంటే ఇలాంటి ఇంత క్రూరమైన పనులు చెయ్యరు. సో ఇవన్నీ చేయడానికి కూడా మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇవన్నీ చేయకుండా ఉంటారంట. సో మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి శాకాహారులు కాండి. శాకాహారులు అయితే ఇలాంటి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయంట. ఇది కూడా పాయింట్ అవుట్ రాసి పెట్టుకోండి. మంచి ఆహారం తింటే కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి.
మొత్తానికైతే చెప్పదలుచుకునేది ఇది. మీకేమన్నా నేను చెప్పిన విషయాలు మీకు ఏదైనా అర్థమైతే ఫాలో కండి. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.